హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ఫ్రమ్ హిస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది నా స్పెషల్ డే వ్లాగ్ అండి. మీన్స్ నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ మార్చ్ 8th అయితే నా బర్త్డే అండి. సో ఆ రోజు నేను ఎక్కడికైతే వెళ్ళాను అండ్ ఏ టెంపుల్ని విజిట్ చేస్తాను అండ్ ఎక్కడైతే నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మొత్తం అంతా కూడా షేర్ చేస్తా. అండ్ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మిస్ కాకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ మార్నింగే యాజ్ ఇట్ ఈస్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు ఏ వర్క్ కూడా మీతో షేర్ చేయట్లేదు. ఎవ్రీడే నేను మీకు వర్క్ షేర్ చేస్తాను కదా నేను చేసుకునేవన్నీ. సో ఈరోజు కొద్దిగా యూనిక్గా చూపిస్తున్నా అనమాట. అంటే ఇంకా బర్త్డే అనగానే నా మొత్తం సెలబ్రేషన్సే చూపిద్దామని అనుకుంటున్నాను. సో అందరూ కూడా వ్లాగ్ ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ 1 లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ అండ్ కామెంట్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తూ మీ ముందుకు వస్తూ ఉంటా. సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మేమైతే వైజాగ్లో ఉంటున్నామని అందరికీ తెలుసు. సో వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఏరియా దగ్గరలో ఈ టెంపుల్ అనమాట. మాకు దగ్గరనే ఉంటుంది, గాజువాక్లో ఉంటాం మేము. సో ఈ టెంపుల్ అయితే స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసిన టెంపులే. లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. స్వామి ఎప్పుడు కూడా ఏడుకొండల స్వామి హిల్స్లోనే ఎందుకు ఉంటారో తెలియదు. బట్ ఆ కొండ ప్రాంతానికి వెళ్తేనే అదొక తెలియని మనసుకి చాలా ఆనందం. సో ఎవ్రీ వీక్ అయితే నేను వాడపల్లి వెళ్తున్నాను కదా, ఇంకా ఈ వీక్ కూడా వెళ్దాం అనుకున్నా. బట్ బాబుకి అయితే ఎగ్జామ్ ఉంది కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా, ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంక ఈ వీక్ కూడా స్కిప్ చేసా అనమాట. సో అందుకని ఇంకా మార్నింగ్ అయితే నాకు వెళ్ళడం అవ్వలేదు, బాబుకి ఎగ్జామ్ ఉంది. ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాడని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఏ సెలబ్రేషన్స్ కానీ ఏమీ లేదు, నార్మల్ రొటీన్ లానే ఉందన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే బయలుదేరాము టెంపుల్కి. అండ్ ఈవినింగ్ ఈ టెంపుల్కి వచ్చేసరికి 5 o'clock అయింది. చాలా అంటే చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి నేను ఇది రావడం సెకండ్ టైం అనమాట. వెళ్ళడం సెకండ్ టైం. ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాను 17 years బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ స్వామి దర్శనం దొరికిందనమాట. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది, టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక చుట్టూ అయితే ఒక ప్రదక్షిణం అయితే చేసుకున్నాము. ఇంకా విమాన వెంకటేశ్వర స్వామి, ఇంకా చుట్టుపక్కల చూసారు కదా స్వామి దశావతారాలు అనమాట. ఇక ఈ అవతారాలన్నీ చూసుకొని అయితే ఇంకా స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. స్వామి చాలా బాగున్నారు, శ్రీదేవి భూదేవితో కొలువై ఉన్నారు స్వామి, చాలా అందంగా ఉన్నారు. ఇక మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి అన్నమాట, హోమాలు అవిని. ఇక గుడి అంతా కూడా మంచి అలంకరణతో అయితే ఉంది స్వామిది. మేము ఎప్పుడో వెళ్ళాము కదా, చాలా ఈ అలంకరణ ఇవంతా స్వామిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నా బర్త్డేకి ఒక స్పెషల్గా వాడపల్లి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అయితే అనుకున్నా, కానీ స్వామి ఇక్కడైతే దర్శనం ఇచ్చారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. గుడి ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా కాసేపు అయితే ఇక్కడ కూర్చొని వెనకాతల మనకి రాముల వారు, సీతమ్మ, చిన్న హనుమయ్యతో కొలువై ఉన్నారనమాట. చాలా ముద్దుగా ఉన్నాయి, చిన్న చిన్న మూర్తులు పెట్టారనమాట వెనకాతల. ఇంకా కాసేపు కూర్చొని ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. బట్ గిఫ్ట్ ఎలా ఇచ్చారో అది కూడా మీకు షేర్ చేస్తాను. ఎవ్రీ మంత్ మనం కొద్దిగా అమౌంట్ అయితే స్కీమ్ కింద పే చేసుకుంటాం కదా, సో అలానే పే చేసామన్నమాట. బట్ ఎంత పే చేసినా సరే మనం పే చేసిన అమౌంట్కి అయితే ఏ ఆర్నమెంట్ కూడా మనకి రాదు కాబట్టి సో నేనైతే సెలెక్ట్ చేసి వదిలేసాను. ఇది చాలా ఎక్కువ ఉంది, నేను పే చేసిన స్కీమ్ చాలా తక్కువ, సో అంత మనీ కూడా ఉండదు కదా అని చెప్పేసి సెలెక్ట్ చేసి వదిలేసాను. సో ఇంకా దాంట్లో కూడా మా హస్బెండ్ డబ్బులు వేసి ఇది గిఫ్ట్ కింద తీసుకున్నారనమాట. సో అందుకే ఇది నాకు చాలా స్పెషల్ ఇయర్. అండ్ యానివర్సరీకి ఏమీ తీసుకోలేదు కదా, సో బర్త్డేకి యానివర్సరీకి కలిపి అని చెప్పేసి తీసుకున్నారనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయ్యింది బర్త్డే, మెమొరబుల్గా అనిపించింది. అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగుంది. ఇక మీదట కూడా ఇలానే నా బర్త్డేస్ అన్నీ కూడా అందరం కలిపి జరుపుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మా హస్బెండ్ డిఫెన్స్లో ఉంటున్నారు కాబట్టి మా దగ్గర అయితే ఇంత టైం ఉండదన్నమాట. ఎప్పుడో రేర్గా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, ఇలాంటి మూమెంట్స్ అన్నీ. సో
సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇప్పుడైతే జాబ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా ఈసారి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నా. బట్ ఎనీవే చాలా హ్యాపీ. అండ్ ఆ టెంపుల్ దగ్గర నుంచి వచ్చేసి అయితే ఇంకా పక్కన ఒక రిజర్వాయర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ నాకెందుకు అక్కడికి వెళ్ళాలనిపించలేదు. ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడే చాలా పెద్ద టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్ ఉందన్నమాట. సో ఇక స్వామివారి దర్శనం అయ్యాక ఇంకా అమ్మ దర్శనం కూడా చేసుకుందాము అనిపించింది. ఇంకా టెంపుల్కి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా నేను ఏమి షూట్ చేయలేదు. ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా కిందనే అయితే కేక్ కటింగ్ చేసుకున్నాను అనమాట. ఈ ఇయర్ చాలా బాగా అనిపించింది నిజంగా. నాకు చాలా ఇష్టమైన ఫేవరెట్ గాడ్ లక్ష్మీమాత. మీ అందరికీ తెలిసిందే, నేను డైలీ ఇంట్లో చూపిస్తూ ఉంటాను కదా. సో లక్ష్మీదేవి గుడిలో నేనైతే ఇంకా ఇయర్ కేక్ కట్ చేసుకున్నాను. ఇంకా కేక్ కట్ చేసుకొని ఇంకా అక్కడైతే ఫోటోషూట్ అన్నీ అవుతున్నాయన్నమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ ఉన్నారు. ఇక ఇయర్ అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎవరో తెలియదు, వాళ్ళందరితో కలిపి నేను చేసుకున్నట్టు అనిపించింది అనమాట బర్త్డే అమ్మవారి సన్నిధిలో. సో మనం అనుకోకుండానే కొన్ని సార్లు అయితే ఇలా అవుతూ ఉంటాయి కదా. సో ఇయర్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది స్వామి అమ్మవారి సన్నిధిలో చేసుకున్నందుకు. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. కాసేపు అయితే కూర్చొని చక్కగా టైంని అయితే స్పెండ్ చేసాం గుళ్ళో ఈసారి. ఆ తర్వాత ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు దగ్గరలోనే సిఎంఆర్ సెంట్రల్ ఉందన్నమాట. అయితే పిల్లలకి ఇక్కడికి రావడం ఇష్టం లేదు, వాళ్ళు సిటీలోకి వెళ్దామన్నారు. బట్ ఎందుకో ఇయర్ ఇంకా నాకు ఇంకా ఈ సరౌండింగ్స్లోనే చేసుకోవాలి ఇంకా అనిపించింది. ఇక పిల్లలతో మా హస్బెండ్తో చేసుకున్న ఫస్ట్ బర్త్డే అనమాట ఇలా అవుటింగ్ అదేని. అయితే ఎవ్రీ ఇయర్ కూడా బాగానే చేసుకుంటాము. మ్యాక్సిమం మా హస్బెండ్ ఉంటే ఇలానే చేసుకుంటాము, లేకపోతే ఉండదు. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇయర్ ఇంకా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఇలాగా టెంపుల్లో నేను కేక్ కటింగ్ చేయడం అండ్ స్వామి దర్శనం అవ్వడం అంతా కూడా కోఇన్సిడెన్స్గా బాగా జరిగింది, బాగా అనిపించింది అనమాట. అండ్ చూసారు కదా, ఇంకా లాస్ట్ అయితే ఇదిగోండి ఈరోజు పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ కూడా మొత్తం వాళ్ళకి నచ్చినవే ఇవాళ మొత్తం ఆర్డర్స్ అనమాట. అయితే ఎన్వి మేము తినాం కాబట్టి ఎన్వి ఇవాళ తీసుకోలేదు. సో ఇలా అయితే నా బర్త్డే అంతా జరుపుకున్నానండి. అండ్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నా ఈ వ్లాగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి ఇంకా నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తూనే ఉంటా. బాబుకి అయితే ఇంకొక 2 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 ఎగ్జామ్స్ అయ్యే వరకు కొద్దిగా వ్లాగ్స్ అనేవి అప్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్ అండి. అండ్ వన్స్ ఎగ్జామ్ అయిపోతే కంప్లీట్ అయిపోతే ఇంకా నేను డైలీ వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే నా బర్త్డే వ్లాగ్ ఇలా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ చూసారు కదా, పిల్లలందరూ కూడా థమ్స్ అప్ చెప్తున్నారు, అంటే బర్త్డే బాగా చేసుకున్నావు మమ్మీ అని చెప్తున్నారు అనమాట. అండ్ బర్త్డేస్ అయినా యానివర్సరీస్ అయినా లేదంటే ఏ అకేషన్ అయినా మనం పిల్లల కోసమే కాబట్టి ఇలా పిల్లలతో చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇయర్. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో మీరందరూ బ్లెస్సింగ్స్ ఉంటే ఎప్పుడు కూడా నేను చాలా హ్యాపీగా ఇలానే జరుపుకుంటూ ఉంటాను. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ నేనైతే డైలీ వ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ వ్లాగ్స్లోని మన ఛానల్లో పూజ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, హోమ్ డెకార్ వ్లాగ్స్ అండ్ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వ్లాగ్స్, ఇక ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చిపోకుంటే కంటెంట్ బాగుంది అనుకుంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవ్రీ టైం అడుగుతున్నారు కదా, అక్క మీరు వేసుకునే డ్రెస్కి లింక్ ఇవ్వండి అని చెప్పి. సారీ అండి, అవి ఎప్పుడో పర్చేస్ చేసినవి అనమాట. ఇప్పుడు లింక్స్ ఏవి నా దగ్గర లేవు. నేను మ్యాక్సిమం అన్నీ కూడా మింత్రా నుంచే పర్చేస్ చేస్తాను. అండ్ ఈరోజు వేసుకున్న ఈ శారీ అయితే మన ఓన్ పేజ్లోదేనండి. అండ్ నేను చెప్పాను కదా చిన్న కలెక్షన్ అనేది స్టార్ట్ చేశానని చెప్పి. సో తొందరలోనే మీకు నేమ్ నేను రివీల్ చేస్తాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మన దగ్గర ఉన్న కలెక్షన్ ఒక వ్లాగ్లో మీకు షేర్ చేద్దామని. సో అది తొందరలో నేను మీకు షేర్ చేస్తాను. అండ్ దీని బ్లౌజ్ కూడా ఆన్ స్టిచ్లోనే ఉందన్నమాట. సో నా దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇలా పేరప్ చేశాను. నేను మీకు చాలా వీడియోస్లో షేర్ చేశాను మిక్స్ అండ్ మ్యాచ్ పేరప్ ఎలా చేసుకోవాలని. సో నేను లాస్ట్ టైం ఏదైతే మీకు షేర్ చేశానో అదే బ్లౌజ్ మళ్ళీ నేను ఇక్కడ పేరప్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది కాంట్రాస్ట్. అండ్ ఇంకైతే మొత్తం డిన్నర్ అంతా అయిపోయాక ఒక్కసారి అయితే మొత్తం మాల్ అంతా కూడా తిరుగుతున్నా. మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా లేదంటే ఎక్కడ ఏం దొరుకుతున్నాయో అని తెలిసేదైతే అదే టైంలో కాబట్టి ఒక్కసారి అయితే రౌండప్ చేస్తున్నా. అండ్ ఉమెన్స్ డే కదా, చాలా అంటే చాలా డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట ఎవ్రీ షాప్లో కూడా. ఒక్కసారి అయితే చూసాను, బట్ నేనైతే ఏమీ కూడా తీసుకోలేదు. జస్ట్ ఒక్కసారి అయితే మొత్తం అంతా కూడా అలా తిరిగేసి ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయి ఇంకా కిందన ఐస్ క్రీమ్స్ అవి తీసుకొని
ఇంటికి వెళ్ళిపోయాము. 9:30 అలా అయిందనమాట ఇంటికి వెళ్ళేసరికి. సో ఇదేనండి నా బర్త్డే వ్లాగ్ అనమాట. సో ఈ ఇయర్ అయితే నేను ఇలా నా బర్త్డేని ఇంకా ఎండ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. అండ్ మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో. ఇక మన ఛానల్ని ఎక్కువ మంది వాచ్ చేస్తున్న వాళ్ళంతా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అనండి. సో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇవాల్టి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.